पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। ఓకే స్టార్ట్. ఈరోజు గణేష్ నగర్ సంబంధించినటువంటి పవర్లూమ్ కార్మికుల సమావేశం సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ నగర్కి సంబంధించినటువంటి నూతన పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఏరియా నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ గణేష్ నగర్ సంబంధించిన నూతన కమిటీకి సంబంధించి 17 మందితోటి కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అధ్యక్షులు బాసా శ్రీధర్ గణేష్ నగర్ సంబంధించిన కార్మిక వర్గం నుంచి అధ్యక్షతగా ఉంటాడు. అట్లాగే బూరా తిరుపతి గారు కూడా కార్యదర్శిగా, అట్లాగే ఉపాధ్యక్షులు కొండ దేవేందర్, అట్లాగే బొల్లి మోహన్, అట్లాగే మిట్టపల్లి అశోక్, సహాయ కార్యదర్శిగా సంగంనేని, అట్లాగే సహాయ కార్యదర్శిగా బండి రాజశేఖర్, అట్లాగే వీళ్ళందరితోటి ఈ కమిటీ ఎన్నుకోవడానికి మిగతా కమిటీ సభ్యులు ఉంటారు. కాబట్టి రాబోయే కాలంలో మరి ఈ గణేష్ నగర్ సంబంధించిన కార్మికుల సమస్యల మీద వీళ్ళందరూ కృషి చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ అండదండగా ఇక్కడ కార్మిక వర్గం కూడా ఉండాలని తెలియజేస్తాను. ముఖ్యంగా మనం ఈరోజు అన్ని ఏరియాలలో ఈ 10 రోజులలో మొత్తం సిరిసిల్లలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఏరియా కమిటీ వేయడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా కార్మిక వర్గం సహకరించాలని తెలియజేస్తాను. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఏరియా కమిటీల ద్వారా రేపు రాబోయే కాలంలో పోరాట కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన యూనియన్గా 17 తారీఖు నాడు కార్మికులకు సంబంధించిన డిమాండ్లు మన యజమానులకు, అట్లాగే లేబర్ అధికారికి, అట్లాగే చేనేత జౌలి శాఖ గారికి మొన్న ఇవ్వడం జరిగింది. ఈ 17 తారీఖు లోపల కార్మికులకు సంబంధించిన పాలిస్టర్కి సంబంధించిన కూలీ అగ్రిమెంట్ చేయాలి. అట్లాగే 2023కి సంబంధించిన యారాన్ సబ్సిడీ విడుదల చేయాలి. దాని తర్వాత రాబోయే అయితే చీరలు వీటికి సంబంధించిన కార్మికుల కూలీ నిర్ణయించాలి. రోజుకు 1000 రూపాయల కూలీ వచ్చే విధంగా కార్మికుల కూలీ నిర్వహించాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా రాబోయే ప్రభుత్వ చీరలు ఏవైతున్నాయో వీటికి కూడా కార్మికులకు గతంలో ఇచ్చిన మాదిరిగా యారాన్ సబ్సిడీ కొనసాగించాలి. దాంతోపాటు అనుబంధ రంగాల కార్మికులకు కూడా యారాన్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. వర్కర్ టు ఓనర్కు సంబంధించిన ప్రభుత్వం మరి అది తక్కువ వయసు పెట్టాలని చూస్తుంది. 50 ఏళ్ళకే సరిపోదు. కాబట్టి పవర్లూమ్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు 50 దాదాపు 60 ఏళ్ళ వరకు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అది 50 ఏళ్ళకు పరిమితి చేస్తే చాలామంది కార్మికులు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని 55 ఏళ్ళకు పెంచాలని మేము పవర్లూమ్ వర్కర్స్ సీనియర్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ల పరిష్కారం కొరకు 17 తారీఖు లోపల ఈ సమస్య ప్రభుత్వ అధికారులు కావచ్చు, యజమానులు పరిష్కరించకుంటే ఆ తర్వాత మరి అందరం ఏ రోజైనా సమ్మెకు వెళ్ళడానికి కార్మికులందరూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇప్పటికైనా యజమాన్యం ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తాము.